హలో అండి, వెల్కమ్ టు వదిలిన వంటలు. ఈరోజు కాజు మసాలా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత కాజుని, ఆనియన్స్ని పెద్దగా స్లైస్ చేసి వాటిని కూడా కాసేపు బాయిల్ అవ్వనివ్వనండి. ఒక 5 మినిట్స్ కంప్లీట్గా బాయిల్ అవుతే బాగుంటుందండి. దాన్ని పక్కకు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకొక ప్యాన్లో ఆయిల్ కానీ గీ కానీ వేసి కాజుని రోస్ట్ చేసుకోవాలి. అవి బాగా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ అయిన తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకోండి. అదే దాంట్లో అదే ఆయిల్ కానీ అదే గీలో ఇంకా అవసరమైతే కొంచెం వేసుకొని తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మసాలా, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ని కూడా గోలించాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలండి. కాస్త ఆనియన్స్లో కాస్త సాల్ట్ వేసి త్వరగా గోలివ్వనివ్వాలి. తర్వాత చాప్ చేసుకున్న టమాటోస్ కూడా వేయాలండి. దాంట్లో కారం, పసుపు, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ వేస్తే బాగుంటుందండి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ కాజు పేస్ట్ కూడా వేయాలి. అండ్ కన్సిస్టెన్సీ థిక్గా కావాలంటే థిక్గా ఉంచుకోవచ్చు, డైల్యూట్ కావాలంటే వాటర్ వేసుకోవాలి. నేను రోటీస్కి, ఫుల్కాస్కి చేశాను కాబట్టి కొంచెం థిక్గా అయ్యే వరకు బాయిల్ చేస్తున్నాను. అంతా అయిన తర్వాత ఫ్రై చేసిన కాజూస్ కూడా వేసేసి సాల్ట్ సరిపోకపోతే ఇంకోసం వేసుకొని కొరియండర్తోని గార్నిష్ చేసుకోండి. అంతే, కాజు మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.